బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో రెండో రోజు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ముందుగా సెక్రటరియేట్ నిర్మాణాలు పరిశీలిస్తోంది. బోర్డు ద్వారా నిర్మాణంలో ఉన్న ఫౌండేషన్ పరిశీలించింది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటరియేట్ ప్రధాన టవర్ నిర్మాణం నీళ్లలో నానుతోంది. అమరావతిలో రెండో రోజు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ముందుగా సెక్రటరియేట్ నిర్మాణాలు పరిశీలిస్తుంది. బోర్డు ద్వారా నిర్మాణంలో ఉన్న ఫౌండేషన్ పరిశీలించింది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటరియేట్ ప్రధాన టవర్ నిర్మాణం నీళ్లలో నానుతోంది. ఇక అమరావతిలో రెండో రోజు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం పర్యటిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అయితే సెక్రటరియేట్ నిర్మాణాలను ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం అయితే పరిశీలిస్తుంది. ఇక సెక్రటరియేట్ ప్రధాన టవర్ కూడా నీళ్లలో నానుతుంది గత ప్రభుత్వ నిర్వాహకంతో. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? మొత్తం రెండు ఐఐటి బృందాలు కూడా రాజధానికి సంబంధించి ఏదైతే కోర్ క్యాపిటల్గా చెప్తా ఉన్నారో కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఈ పరిశీలన అనేది జరుగుతూ ఉంది. నిన్న ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన నిపుణులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ క్వార్టర్స్ సంబంధించి కానీ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని కూడా అలాగే గెజిటెడ్ ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ అన్ని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. తర్వాత ఏదైతే మెయిన్ ఐకానిక్ బిల్డింగ్గా చెప్తా ఉన్నారో హైకోర్టు కానీ హెచ్ఓడి కానీ అలాగే దానికి సంబంధించి సెక్రటేరియట్ కానీ ఈ మూడు ఐకానిక్ బిల్డింగ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్తూ వచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ లోపలే కూడా నానుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ప్రధానంగా ఇదంతా కూడా ఒక రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కొత్త టెక్నాలజీతో కూడా ఉపయోగించి గతంలో 2019 ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ మొత్తం నిర్మాణానికి సంబంధించి చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ నీళ్లు 5 సంవత్సరాల పాటు కూడా ఈ వాటర్ మొత్తం కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పైనే ఉండటం జరిగింది. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పైన 5 సంవత్సరాల పాటు ఈ నీళ్ళలోనే నాంతూ కూడా ఈ మొత్తం సంబంధించి ఏదైతే ఫౌండేషన్ కానీ ఆ ఫౌండేషన్ పైనుంచి వచ్చిన ఐకానిక్ బిల్డింగ్స్ సంబంధించిన ఫౌండేషన్ పైనుంచి వచ్చే ఏదైతే ఆ పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్కి సంబంధించిన మొత్తం ఐరన్ కానీ మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా నానుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అధ్యయనానికి కమిటీని అయితే నియమించడం జరిగింది. ఆ కమిటీతో పాటు ఐఐటి నిపుణుల బృందాన్ని కూడా ఈ ఏదైతే ఈ సాంద్రతకు సంబంధించి అలాగే దాని పటిష్టతకు సంబంధించి అలాగే అసలు ఈ యూజ్ అవుతాయా లేదా లేకపోతే కొత్త ఫౌండేషన్ అనేది నిర్మించాలనే సూచనల మేరకు కూడా ఇటు రెండు ఐఐటి బృందాలను కూడా పిలవడం జరిగింది. ఒకటి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఒక టీం వస్తే ఇంకోటి మద్రాస్ నుంచి మరొక టీం వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ఎక్స్పర్ట్లు కూడా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా మొత్తం ఈ ముగ్గురు ఎక్స్పర్ట్స్ కూడా ఈ దానికి సంబంధించి ఏదైతే నీళ్ళలో నానుతున్న లోపల ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ పైనుంచి వస్తున్న ఏదైతే ఐకానిక్కి సంబంధించి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్కి సంబంధించిన పరిశీలన అయితే స్వయంగా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి నీళ్ళల్లో నానిపోయి ఆ ఐరన్ అనేది బాగా తుప్పెక్కిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ అనేది ఎక్కువగా అంటే ఎక్కువగా వర్షపు నీరు వాటర్ కూడా దాన్ని ఐరన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ ఐరన్ అనేది ఉంచాలా లేకపోతే పూర్తి స్థాయిలో కింద, ఎందుకంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది దేశంలోనే మొదటిసారి ఇలాంటి ఫౌండేషన్ అనేది ఇక్కడ అమరావతిలో నిర్మించడం జరిగింది. దీనికి లింక్ ఆఫ్ బుక్ రికార్డు కూడా అప్పుడు గతంలో రికార్డులు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి ఫౌండేషన్ అనేది మళ్ళీ పనికొస్తుందా లేదా మళ్ళీ కొత్త ఫౌండేషన్ అనేది నిర్మాణం చేపట్టాలా లేదా అనేది సూచనలు అయితే ఇప్పుడు ఈ ఐఐటి మద్రాస్ టీము ముగ్గురు సభ్యులతో కూడిన సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. ముందుగా కొద్దిసేపటి క్రితము ఇక్కడ ఏదైతే పిల్లర్ కనిపిస్తూ ఉందో ఆ పిల్లర్కి సంబంధించి 2 ఐకానిక్ పిల్లర్స్ అనేవి ఇక్కడ రాబోతా ఉన్నాయి. ఈ పిల్లర్స్కి సంబంధించి
ఎస్డిఆర్ఎఫ్ ఏర్పాటు చేసిన ఏదైతే బోట్ ఉందో ఆ బోట్తో లోపలికి వెళ్ళి స్వయంగా ఎక్కడైతే ఆ పిల్లర్స్ వస్తున్నా ఉన్నాయో ఆ పిల్లర్స్ యొక్క వాటన్నింటిని కూడా సాంద్రతను దానికి సంబంధించి పటిష్టను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లా ఇవన్నీ సంబంధించి ముందుగా సెక్రటరియట్ బిల్డింగ్స్ సంబంధించి అన్నింటిని కూడా పరిశీలించబోతా ఉన్నారు. దీని తర్వాత హెచ్ఓడి బిల్డింగ్స్ని పరిశీలించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా శంకుస్థాపన జరిగి ఏదైతే ఫౌండేషన్ దశలో ఉన్నవి ఇవన్నీ కూడా నెలలో నానుతున్న పరిస్థితి కూడా ఉంది. హెచ్ఓడి బిల్డింగ్స్తో పాటు హైకోర్టుకు సంబంధించి ఇప్పటికే ఒక హైకోర్టు అనేది రన్ అవుతూ ఉంది. అది సిటీ సివిల్ కోర్టుగా కూడా కన్వర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రధానంగా ఏదైతే ఐకానిక్ ఆ మోడల్స్గా చెప్తా ఉన్నారో ఐకానిక్ బిల్డింగ్గా చెప్తా ఉన్నారో ఆ హైకోర్టుకు సంబంధించి దాన్ని కూడా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా కొంచెం పాడైపోయిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని శంకుస్థాపన చేసిన ప్రాంతం మొత్తంతో పాటు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని కూడా వీళ్ళందరూ పరిశీలించబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ మొత్తానికి ప్రస్తుతానికి ఈ ఐకానిక్ సంబంధించి సెక్రటరీ బిల్డింగ్స్ పరిశీలన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తా మల్లికార్జున అయితే అవి నీళ్లలో నానుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారా లేకపోతే దాన్ని బేస్ చేసుకునే కన్స్ట్రక్షన్ ఉండబోతుందా? వాటిని పరిశీలించడం కోసమే ఇప్పుడు ఈ బృందం అనేది రావడం జరిగింది. మనకి ఏదైతే చూపిస్తా ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా బిల్డింగ్స్ సంబంధించి మొత్తం కూడా 5 సంవత్సరాల కాలంలో ఎందుకంటే అప్పుడు నిర్మాణాలు జరిగేటప్పుడు చాలా వేల మంది కార్మికులు రాత్రి పగులు కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఒక వాటర్ కానీ సంబంధించి ఏమీ లేని పరిస్థితి కూడా ఉంది. మొత్తం అప్పుడు నిర్మాణ సంస్థల బాధ్యత నిర్మాణ సంస్థల పరిధిలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా వాటర్ అనేది రాకుండా పూర్తిగా కట్టుదిట్టంగా కూడా వాళ్ళు నిర్మాణాలు అనేది అప్పుడు గతంలో 2019 ముందు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ సంస్థలు అనేది పనులు అనేవి ఆపేయడం జరిగింది. అప్పుడు ఆపేసిన తర్వాత నుంచి 5 సంవత్సరాల పాటు కూడా ఒక నిర్మాణానికి సంబంధించి ఏ ఒక్క ఇంచు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి కూడా లేదు. 5 సంవత్సరాల నుంచి ఈ వాటర్ అనేది ఇక్కడ ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు కనపడుతున్న వాటర్ కంటే కూడా హెవీగా ఇంకా ఇక్కడ ఏదైతే అరవడి ఒకటి కనపడతా ఉందో అక్కడ పైకి వరకు అంటే ఈ కింద కనపడుతున్న సిమెంటు ఏదైతే కనపడుతుందో దానికంటే పై వరకు కూడా వాటర్ వచ్చి ఆ నీళ్ళలో కూడా నానిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అసలు ఐరన్ అనేది పనికొస్తుందా లేకపోతే ఈ ఫౌండేషన్ అనేది పనికొస్తుందా లేదా అనేది వీళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ అనేది సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానంతో అప్పుడు దేశంలో లేని పరిస్థితులకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది పనికొస్తుందా లేదనేది వాళ్ళు టెస్ట్ చేయడానికి అయితే వాళ్ళ పరిశీలన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తా చూసినట్లయితే వాటర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇదంతా క్లియర్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అంటే చాలా ఎక్కువగా ధనం సమకూర్చాల్సి ఉంటుంది. మరి ఈ నిధుల సేకరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం ఏ విధంగా నిధుల సేకరణ చేస్తుంది? అంటే ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి డెవలప్మెంట్ కోసం ఈ రాజధాని డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే 15,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఈ 15,000 కోట్లతోనూ కూడా అమరావతి డెవలప్మెంట్ అనేది చేయబోతున్న పరిస్థితి కూడా ఇటు మంత్రి కానీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు డెడ్ లైన్ పెట్టుకొని మరి 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్తా ఉన్నారో వాటితో పాటు మొత్తం ఎంప్లాయీస్కి సంబంధించినవి కానీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి సంబంధించిన కానీ అలాగే సిఆర్డీఏకి సంబంధించిన సెంటర్ కానీ దాంతోపాటు ఏదైతే ఉన్నాయో ఐఏఎస్ క్వార్టర్స్కి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కానీ కార్యదర్శులకు కానీ మంత్రుల బిల్డింగ్లకు కానీ దాదాపు హైకోర్టుకు సంబంధించిన జడ్జిలకు సంబంధించిన బిల్డింగ్స్ కానీ మొత్తం కూడా కోర్ క్యాపిటల్లో ఏదైతే బిల్డింగ్స్ వస్తా ఉన్నాయో వాటన్నిటినీ కూడా 2.5 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకొని మరి పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందుగా అసలు ఈ బిల్డింగ్కి సంబంధించి అసలు పటిష్టత ఎలా ఉంది నాణ్యత ఎలా ఉంది ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నిర్మాణం దశలో ఉన్నవన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే ఉపయోగం ఉంటాయా లేదా లేకపోతే అవి మొత్తం తీసివేసి మొత్తం మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుందా ఏంటనే పరిస్థితుల మీదే నిపుణుల కమిటీ ఒకటి అధికారులకు సంబంధించిన నిపుణుల కమిటీ ఒకటి నియమించడం జరిగింది. అధికారుల కమిటీతో పాటు ఇప్పుడు ఐఐటి కమిటీ కూడా నియమించడం జరిగింది. ఈ రిపోర్ట్లు అనేవి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కానీ ఏదైతే లోన్ కానీ ఇస్తా ఉందో ఆ 15,000 కోట్లకు సంబంధించిన నిధులతో ముందుగా ఈ అన్ని కూడా నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నారు పూర్తి చేయబోతా ఉన్నారు. తర్వాత భూములు ఏదైతే మిగులు భూములు ఉంటా ఉన్నాయో మిగులు భూములకు సంబంధించి అమ్మకాలు కానీ తనఖాలు కానీ పెట్టి కానీ అమరావతి డెవలప్మెంట్ని చేయబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముందుగా అసలు అమరావతిలో ఈ 5 సంవత్సరాల పాటు ఎలాంటి విధ్వంసం జరిగిందనే విషయంపై కూడా నివేదికలు అయితే తెప్పించుకున్న పనిలో అయితే ప్రభుత్వం నిమగ్నమైంది. దాన్ని వచ్చిన తర్వాత దీని నిర్మాణానికి సంబంధించి నిధుల సేకరణపై కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.